అందరికీ కూడా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ బస్సు యాత్రతో రాయలసీమ రాష్ట్ర సాధన కోసం రాయలసీమలో మనం చేజార్చుకున్నటువంటి రాజధానిని సాధించుకునే దానికోసం ఈ యాత్రను ఈరోజు మొదలు పెట్టాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, గత 2 నెలల నుంచి మీరంతా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో పరిస్థితులు. కానీ ఎవడైనా ఒకే మాట మీద నిలబడ్డాడా? పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట. ప్రజలను మోసం చేస్తూ వచ్చారు అడుగడుగున. ఈ నాయకులు వీళ్ళ నిర్వాహకం వల్లే 6 మంది ముఖ్యమంత్రులు మన ఈ రాయలసీమ నుంచే ఈ రాష్ట్రానికి పదవుల్లోకి వచ్చి పదవులు అనుభవించిన వాళ్ళల్లో 6 మంది ముఖ్యమంత్రులు. మొదట నీలం సంజీవారెడ్డి గారు, ఆ తర్వాత దామోదరం సంజీవయ్య, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి. 6 మంది ముఖ్యమంత్రులు. ఏ ప్రాంతం నుంచి 6 మంది ముఖ్యమంత్రులు పదవుల్లోకి రాలే? కానీ 6 మంది ముఖ్యమంత్రులు, ఒక రాష్ట్రపతి కూడా మన ప్రాంతమే. కానీ పదవుల్లోకి వచ్చిన రాయలసీమ, ఒకప్పటి రాయలసీమ, దీన్ని రాయలసీమగా మార్చింది మన నాయకుల స్వార్థమే. ఈ స్వార్థం వల్లే ఈరోజు గ్రామాల్లో తాగేదానికి నీళ్లు లేవు. పొట్ట చేత పట్టుకొని వలసలు పోయే పరిస్థితి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈ నాయకులను, ఇదిగో ఈ గ్రామాలు కానీ ఈ ప్రాంతాలకు కానీ, తెలంగాణ వాడు, గుంటూరు, విజయవాడ వాడు బతికేదానికి వస్తున్నారా ఇక్కడికి? మనం వెళ్తున్నాము బెంగళూరుకు, హైదరాబాద్. ఏంటి దీంట్లో అర్థం? ఎందుకు మనం వెళ్తున్నాం, వాళ్ళు రావడం లేదు? ఎందుకమ్మా మనం వలసలు బతుకుతారు కోసం పోతున్నాం, వాళ్ళు రావడం లేదు ఎందుకు? అన్నీ ఉన్నాయి అక్కడ, ఏమీ లేదు. టీవీ ఉందమ్మా వాళ్ళ ఇళ్లలో, ప్రతి వాళ్ళ ఇళ్లలో ఒక ఏసీ, ఎయిర్ కూలర్ ఉంది. మన ఈ ప్రాంతంలో విసురుకునే దానికి విసురకర్ర లేని పరిస్థితి తెచ్చిపెట్టారు. ఇది రాయలసీమ. 57 ఏళ్లు చూశాం ఓపికతో. ఈ 57 ఏళ్లలో రాయలసీమ బండి వెనక్కుపోతుంది తప్ప ముందుకు కాదు. దీనికి కారణం ఈ మోసగాళ్ళు, ఈ నాయకులే. రాయలసీమ ఉండేది ఎవడ ముఖ్యమంత్రి అయ్యేదానికోసమా? రాయలసీమ వీళ్ళు కూడాను ఈ 57 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు కొనుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టారు. తిండి గింజలకు లేదు, ఇళ్లలో నీళ్లు కొట్టా ఉన్నాం. అదే కాకుండా మన కాలువల్లో నీళ్లు లేవు. తెలంగాణ కోస్తాలో 3 పంటలకు నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితులున్నాయి. ఒక కారు నీళ్లకు నోచుకోలేదు. ఆ మాటకొస్తే మీరు రికార్డులు తెరిచి చూడండి, గతంలోకి వెళ్ళండి. ఎల్ఎల్సి కాలువ, ఇదిగో ఇక్కడ ఉన్న ఉల్చాల వరకు నీళ్లు మారేవి.
ఈ వీకర్ సెక్షన్ కాలనీ కూడా ఒకప్పుడు ఎల్ఎల్సి కింద నీటి పారుదల కింద ఉన్న ప్రాంతం ఇది. కానీ ఈరోజు మొత్తం నీటి చౌర్యం జరుగుతున్నా పట్టించుకున్న నాదుడులే. కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకున్న నాదుడులే. ఈ ప్రాంతానికి ఫ్యాక్టరీలు ఒకటో రెండో ఉంటే అవి మూతపడ్డాయి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం కాదు, ఈ ప్రభుత్వాలు వచ్చింది, నాయకులు పదవుల్లోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని సర్వనాశనం అయినా సరే, ఈ ప్రజలు తొలగిపోతున్నా సరే మేము సంపాదించుకోవాలి, పదవుల్లోకి రావాలన్నటువంటిదే ఈ నాయకుల యొక్క స్వార్థం. ఎవరైనా ఈ రోజు కోస్తా వాళ్ళ మీద, కోస్తా జిల్లాల్లో ఉన్న వాళ్ళ మీద, రాయలసీమ వాసులకు నమ్మకమే లేదు. మరి మనం తీసుకుపోయి వాళ్ళల్లో కలిపి రాజధానిని కూడా విజయవాడలో లేకపోతే మంగళగిరి దగ్గరలో పెట్టాలని కుట్రలు జరుగుతా ఉన్నాయి. అందుకే ఈ రోజు నేను ఒక్కటే చెప్తున్నా, మనం మేల్కొని ఒకవైపున రాజధానిని సాధించుకోవాలి. అదే రాజధాని వస్తే ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా పంజాగుట్ట సెంటర్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగుపడతారు, అందరి జీవితాలు బాగుపడతాయి. ఈ నినాదంతో ముందుకు పోవాలి. ఒకవేళ పోగొట్టుకున్న రాజధాని ఇవ్వకపోతే మా రాష్ట్రం మాకు ఇవ్వండి, మేము మీతో కలవము, మేము మీతో శతకట్టం. మేము అందుకే ఈరోజు రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పుట్టింది. ఇది మంత్రి పదవులకు, ముఖ్యమంత్రి పదవుల కోసం కాదు. ఈ పార్టీ పుట్టింది రెండు విషయాల కోసం. ఒకటి రాయలసీమ రాష్ట్ర సాధన కోసం, రెండవది ఈ ప్రాంతంలో ఉన్న స్వార్థ రాజకీయ నాయకులు, భూ కబ్జాదారులు, ఈ ప్రాంతంలో ఉన్న ధనదాహం, పదవీ వ్యామోహముల నాయకులను, ఇంటి దొంగలు వీళ్ళు, ఈ ఇంటి దొంగలను ఇంటికి పంపించేదానికి రాజకీయాల్లో కొత్త రక్తాన్ని ఎక్కించడానికి రాయలసీమ పరిరక్షణ సమితి పుట్టింది. మీ ఆశీర్వాదాలు అవసరమని తెలియజేస్తా ఉన్నా, ప్రార్థిస్తా ఉన్నా. రేపు జరగబోయే ఎన్నికల్లో 52 సీట్లున్నాయి రాయలసీమలో. అన్నిట్లలో పోటీ పెట్టబోతున్నాం. 8 పార్లమెంట్ ఉన్నాయి. వాటిల్లో మీలాంటి వాళ్ళను పోటీకి దించుతా ఉన్నా. ఖచ్చితంగా గెలుపు మనదే. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నా ఇటాలియన్ సైతాన్, ఆమెతో చేయగలిపింది వైఎస్ జగన్. అదే రకంగా ఓట్ల కోసం, సీట్ల కోసం అధికార వ్యామోహంతో మోడీ సంకనాకుతా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇటువంటి స్వార్థ రాజకీయ నాయకులను ఈరోజు మీరు చూస్తున్నారు. ఈ నాయకుల వల్లే నాశనమయ్యాం. ఈ నాయకులకు బుద్ధి చెప్తే తప్ప రాయలసీమ బాగుపడదు. ఈ నాయకులకు బుద్ధి చెప్తే తప్ప రాయలసీమ ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం నిర్మూలన కాదు. మన కాలాలు అయిపోతున్నాయి. పోనీ కనీసం ఇదిగో ఈ పిల్లల జీవితాలు, భవిష్యత్తు బాగుండాలన్నదే ఈ రోజు మన లక్ష్యం. దానికోసమే ఈ యొక్క మరి సమరం మీరంతా కూడా ఆశీర్వదించండి. ఒకటే నేను తెలియజేస్తున్నా, మన చిహ్నం ఇదిగో ఈ జెండా మీద ఉన్నది. ఈ జెండా మీద ఉన్నది కదిరి తిమ్మమ్మ మర్రిబాగ్. ఇది కదిరిలో
అసలు వర్షపాతమే లేని ప్రాంతంలో 600 సంవత్సరాల కింద మొలకెత్తింది ఇది. ఈ వృక్షం ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృక్షం. అట్లాగే తిమ్మమ్మ మర్రి మాదిరే రాయలసీమ వాడు కూడా వర్షాలు లేకపోయినా కరువు కాటకాలున్నా నిలదొక్కుని బతికే గుణం త్యాగం ఉన్నటువంటి వాడే రాయలసీమ వాడు. అందుకే దీన్ని చిహ్నంగా తీసుకున్నా. ఈ స్వార్థ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పండి. ఇదిగో ఇంకా సమైక్యవాదం అని పాట పాడుతా ఉన్నారు, మోసం చేస్తున్నారు. అది అయిపోయింది, నిన్నటితో అయిపోయింది. రాయలసీమ వాదం ఈ బస్సు యాత్రతో మొదలైంది. సాధించుకుంటాం. రాయలసీమ ప్రజల కోసం, ఆత్మగౌరవం కోసం, మన ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేదాని కోసం రాయలసీమ రాష్ట్ర సాధన, రాయలసీమలో రాజధాని సాధన, ఈ 2 మార్గాలే తప్ప ఇంకొకటి లేదు. మోసపోవద్దు మీరు. మన గనక ఊరికే ఉంటే మనను మళ్ళీ ఒక్కసారి మోసం చేసేదానికి కుట్రలు జరుగుతా ఉన్నాయి. రాజధానిని తన్నుకుపోయే పరిస్థితులు ఉన్నాయి ఈనాడు. అందుకే సమైక్యవాదాన్ని విడిచిపెట్టి రాయలసీమ కోసం, రాజధాని కోసం కథం తప్పుకోవలసిందిగా మనవి చేసేదానికే ఈరోజు ఈ ప్రాంతానికి బస్సు యాత్రలు వచ్చాం. మీరంతా ఆశీర్వదించండి. రేపు ఎన్నికల్లో 52 నియోజకవర్గాల్లో నిస్వార్థ పరులను దించుతా ఉన్నాం. రేపు జరిగే ఎన్నికలు ఈ రాయలసీమ స్వార్థ రాజకీయ నాయకుల దగ్గర ఉన్న డబ్బుకు, మన దగ్గర ఉన్న త్యాగానికి, ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం. ఈ యుద్ధానికి ఇదిగో 2014 ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రాయలసీమ పరిరక్షణ సమితి వెంట నడవవలసిందిగా నేను కోరుతా ఉన్నా. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. అందరూ, కొంతమందికి అలవాట్లేదు, అందరూ గళం గడపాలి. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. నేనంటాను, ఏం కావాలి అంటే రాజధాని కావాలని ఆదాలు ఇవ్వండి. మనకేం కావాలి? ఏం కావాలి? పిల్లలు ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏమి కావాలి? అది వచ్చినప్పుడే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. పేదలు బాగా బతకగలుగుతారు. జై రాయలసీమ, జై రాయలసీమ. అక్కడ మంది ఉన్నారు, మాట్లాడాలి. ఏం కావాలమ్మా మనకు? ఏం కావాలమ్మా? రాజధాని. రాజధాని ఇవ్వకపోతే రాష్ట్రమే కావాలి. నేను చెప్తాను వీళ్ళ కథ. ఊరూరు తిరుగుతా వరదల్లో 4 నెలల్లో ప్రతి వారంలో తిరుగుతాను నేను. ఖచ్చితంగా రాజధాని సాధించుకుంటాం. రాజధాని రాకపోతే రాష్ట్రాన్ని సాధించుకుంటాం. వస్తున్నారు ఈ మాయగాళ్ళు, ఇంకా నాటలు ఇకపైన సాగవు ఈ 4 జిల్లాలు. అసలే పిడుపు సమైక్యాంధ్ర ముసుగులో ఓరన్న సర్వం దోచుకున్నారు. సీమాల పుట్టరికం మాయన్న మాకు కలుపుతున్నారు. మండుతున్న పులిమిరా సీమా హద్దు దాటవద్దురా. రాయల తెలంగాణ అంటూ రాగమెత్తుకున్నారు. మీరు తెలంగాణతో
ముసుగులో ఓరన్న సర్వం 57 ఏళ్ళు అయింది. మన త్యాగ ఫలితమే హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్. రాజధాని కర్నూలులో ఉండింది ఒకప్పుడు. ఆ రాజధాని పోయినా సరే ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలని త్యాగం చేశాం. కానీ ఈరోజు మన ఈ ప్రాంత నాయకుల అసలుతోనే రాష్ట్రం విడిపోతా ఉంది. నేను 1.5 సంవత్సరం నుంచి చెప్తా ఉన్నా, దీక్షలు చేశాను, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశా, ట్రాక్టర్ యాత్ర చేశా, ఒక్కడు కలిసి రాలేదు. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి మోసం, అన్ని పార్టీలు తెలంగాణ జపం చేశారు. అటు వైఎస్ జగన్, ఇటు చంద్రబాబు నాయుడు తెలంగాణ జపం చేసి తెలంగాణ కోసం లెక్కలు ఇచ్చారు. నాకు తెలిసిన విషయం 1.5 సంవత్సరం కింద చెప్పాను నేను, విడిపోతుంది రాష్ట్రం అని. ఈరోజు విడిపోతా ఉంటే కనీసం ఒప్పంద ప్రకారంగా పోగొట్టుకున్న రాజధానిని మాకివ్వండి కర్నూలు కని అడిగే నాదుల్లే. పచ్చి మోసం, పచ్చిగా కుక్క జరుగుతా ఉంది. మీరు రాజధాని ఇవ్వండి, లేదా రాయలసీమ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళతో బతికి పట్టగట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ మీరు పెద్ద మంత్రుల ఒప్పందాన్ని గౌరవించి ఈ ప్రాంతానికి రాజధాని ఇవ్వండి, లేదా రాయలసీమ అగ్నిగుండంగా మారుతుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా. 57 సంవత్సరాలు అయ్యింది, నలిగి చేస్తా ఉంది రాయలసీమ. ఈరోజు మేల్కొండని నేను చెప్పాను అడుగడుగునా, కానీ పట్టించుకోలేదు, నాశనం చేసి పెట్టారు ఈనాడు. అందుకే రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. రేపు జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు, అసెంబ్లీకి మీలాంటి వాళ్ళను నిలబెట్టబోతున్నాం. విజయం మనదే. ఇదిగో ఈ స్వార్థ రాజకీయ నాయకులను మట్టి కనిపించేది ఖాయం. నేను ఒకటే తెలియజేస్తున్నా, అసెంబ్లీలో, పార్లమెంటులో తక్కువలు చూసే వాళ్ళు కావాలి. రాయలసీమ కోసం కాళ్ళ బేరానికి పోయే వాళ్ళు కాదు. కాళ్ళ బేరానికి సొంత రాష్ట్రం వస్తేనే చింతలన్నీ తీరునని, సొంత రాష్ట్రం వస్తేనే మన చింతలన్నీ తీరునని, చిట్ట చివరి అవకాశం పట్టుబట్టమన్నది. అన్న కోసం వస్తారా రాయలసీమ పిల్లుతోని, ప్రత్యేక రాష్ట్రం కైపోరు చేయమన్నది. అన్న కోసం వస్తారా రాయలసీమ పిల్లుతోని, ప్రత్యేక రాష్ట్రం కైపోరు చేయమన్నది. కుందేలే వేట కుక్కల తరిమి నట్టి రాజ్యము రా, కుందేలే వేట కుక్కల తరిమి నట్టి రాజ్యము రా. నా పొదం వస్తారా రాయలసీమ పిల్లుతోని, ప్రత్యేక రాష్ట్రం కైపోరు